ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ బీభత్సం కొనసాగుతోంది. ఇరు దేశాలు పరస్పరం భీకర దాడులకు దిగుతున్నాయి. ఆఫ్ఘన్తో డైరెక్ట్ వార్ చేస్తున్నామని పాకిస్తాన్ ప్రకటించింది. ఇస్లామాబాద్ సైన్యం ఈ నెల 22న ఆఫ్ఘన్ సరిహద్దు ప్రాంతాల్లో భారీ వైమానిక దాడులు చేపట్టింది. తమ దాడుల్లో 70 మంది ముష్కరుల్ని హతమార్చామని వెల్లడించింది. అందుకు ప్రతీకారంగా ఆఫ్ఘన్ ఈ నెల 26న పాక్ సరిహద్దుల్లో విరుచుకుపడింది. ఆఫ్ఘన్లోని కాబుల్, కాందహార్, పక్తియా ప్రావిన్స్లపై ఆపరేషన్ గజబ్-ఉల్ హక్ పేరుతో ఇస్లామాబాద్లో వైమానిక దాడులు నిర్వహించింది. ఇంతకీ ఈ యుద్ధం ఎన్నాళ్ళు కొనసాగే అవకాశం ఉంది? ఎవరి బలాలెంత? ఈ ఉద్రిక్తతలు భారత్పై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి? పాక్ ఆఫ్ఘన్ మధ్య భీకర యుద్ధం. ఆయుధాలు, సాంకేతికతలో ఆఫ్ఘన్ కంటే బలంగా ఉన్న పాక్, గెరిల్లా యుద్ధ తంత్రాల్లో ఆరితేరిన తాలిబన్లు. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ బీభత్సం కొనసాగుతోంది. ఇరు దేశాలు పరస్పరం భీకర దాడులకు దిగుతున్నాయి. ఆఫ్ఘన్తో డైరెక్ట్ వార్ చేస్తున్నామని పాకిస్తాన్ ప్రకటించింది. ఇస్లామాబాద్ సైన్యం ఈ నెల 22న ఆఫ్ఘన్ సరిహద్దు ప్రాంతాల్లో భారీగా వైమానిక దాడులు చేపట్టింది. తమ దాడుల్లో 70 మంది ముష్కరులను హతమార్చామని వెల్లడించింది. అందుకు ప్రతీకారంగా ఆఫ్ఘన్ ఈ నెల 26న పాక్ సరిహద్దుల్లో విరుచుకుపడింది. ఆఫ్ఘన్లోని కాబూల్, కాందహార్, పక్తియా ప్రావిన్స్లపై ఆపరేషన్ గజబ్-ఉల్ హక్ పేరుతో ఇస్లామాబాద్ వైమానిక దాడులు నిర్వహించింది. ఆయుధాలు, అధునాతన సాంకేతిక విషయంలో ఆఫ్ఘనిస్తాన్ కంటే పాకిస్తాన్ చాలా బలంగా ఉంది. చైనా నుంచి పాక్కు పెద్ద ఎత్తున అధునాతన ఆయుధాలు అందుతున్నాయి. అటు అమెరికా నుంచి ఆయుధాలు సేకరించినట్లు తెలుస్తోంది. అలాగే పాక్ తన ఆయుధాలను ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేస్తోంది. పాక్ను తాలిబన్లు సైనికంగా దీర్ఘకాలం పాటు ఎదుర్కోవడం కష్టమే. సైనిక శక్తిపరంగా ప్రపంచంలో పాకిస్తాన్ 14వ స్థానంలో ఉంది. 6,60,000 మంది సైనికులున్నారు. వీరిలో 5.5 లక్షల మంది ఆర్మీలో, మిగతా వారు సరిహద్దు భద్రతా విభాగాల్లో ఉన్నారు. 6,000కు పైగా సాయుధ వాహనాలు, 4,600 ఫిరంగి యూనిట్లు ఉన్నాయి. మొత్తం 465 యుద్ధ విమానాలు, 260 సైనిక హెలికాప్టర్లు, 170 న్యూక్లియర్ వార్ హెడ్లు, వందల సంఖ్యలో F-16, JF-17 యుద్ధ విమానాలు పాక్ వద్ద ఉన్నాయి. సైనిక, రక్షణ రంగ బలంలో ప్రపంచంలోనే 121వ స్థానంలో ఉంది ఆఫ్ఘనిస్తాన్. సైనికుల సంఖ్య కేవలం 1,72,000 మంది. గతంలో అమెరికా వదిలి వెళ్లిన హై మొబిలిటీ మల్టీపర్పస్ వీల్డ్ వెహికల్ సాయుధ వాహనాలు, M4 కార్బైన్లను తాలిబన్లు వినియోగిస్తున్నారు. యుద్ధ ట్యాంకులు, ఫిరంగి యూనిట్లు కూడా తక్కువే. సోవియట్ కాలం నాటి 6 యుద్ధ విమానాలు ఉన్నాయి. ఫైటర్ జెట్స్ లేనట్టే. సోవియట్ కాలం నాటి 23 హెలికాప్టర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అణ్వాయుధాలు అస్సలు లేవు. గెరిల్లా పోరాట వ్యూహాలను అమలు చేయడంలో తాలిబన్లు దిట్టలు. ఈ వ్యూహంతోనే వాళ్లు గతంలో 20 ఏళ్ల పాటు అమెరికా ఆర్మీతో తలపడ్డారు. ఇది పాక్ సైన్యానికి పెద్ద తలనొప్పిగా మారొచ్చు. దౌత్యపరంగా భారత్కు ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడూ ముఖ్యమైనది. తాలిబన్ల ప్రభుత్వానికి పాకిస్తాన్కు మధ్య వివాదం చాలా కాలం పాటు కొనసాగితే అది ఆఫ్ఘనిస్తాన్ను అనేక ముక్కలుగా విభజించడానికి దారితీయొచ్చు. అనేక గ్రూపుల ఆవిర్భావంతో వాటిలో కొన్ని భారత్కు వ్యతిరేకంగా మారొచ్చు. ఇది ప్రాంతీయంగా భారత్ అస్థిరతకు దారితీసే అవకాశం ఉంది. ఆఫ్ఘన్తో వారు నేపథ్యంలో చైనా, రష్యా, తుర్కియే, సౌదీ అరేబియా ఆందోళన వ్యక్తం చేశాయి. దౌత్య మార్గాల్లోనే వివాదాలను పరిష్కరించుకోవాలంటూ పాక్ ఆఫ్ఘన్లకు పిలుపునిచ్చాయి.